హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉందండి. ఇక్కడ వచ్చేసి 2 ఫ్లాట్స్ని కలిపి 3 BHK ఫ్లాట్ అయితే చేశారు. ఇప్పుడు ఫ్లాట్ డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫ్లాట్కి ఎంట్రన్స్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా 1800 SFTలో అయితే వచ్చింది. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఈ కమ్యూనిటీలో మెనీ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ 3 BHK ఫ్లాట్ అనమాట. 2 ఫ్లాట్స్ని కలిపి డూప్లెక్స్ ఫ్లాట్ అయితే చేశారు. ఇదంతా కూడా హాల్ అండి. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి మనకి 72 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి. ఇదంతా కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్ లాగా అండి. టోటల్గా 1800 SFTలో అయితే వచ్చింది. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట. కిచెన్లోనే సైడ్కి పూజా గది కూడా అరేంజ్ చేశారు. వుడ్ వర్క్తో పూజా గది అయితే చేశారండి. ఇదంతా కూడా కిచెన్లో షెల్ఫ్స్ కూడా చాలానే వచ్చారండి, కబోర్డ్స్. ఈ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి జిమ్ ఉంటుందండి, స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది, చిల్డ్రన్స్కి ప్లే ఏరియా అయితే వచ్చిందండి. అండ్ అలాగే టెంపుల్ కూడా ఉందండి కమ్యూనిటీలో. ఇన్సైడ్ పార్కింగ్ ఏరియా స్పేస్ అయితే ఉందండి. 24 hours వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇదంతా కూడా సైడ్ బాల్కనీ స్పేస్ అండి. టోటల్గా 2 బాల్కనీస్ అయితే వచ్చాయండి. 4 బాత్రూమ్స్ అయితే వచ్చాయి. ఈ ఫ్లాట్కి 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి డూప్లెక్స్ 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది డైనింగ్ ఏరియా స్పేస్ అండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ కూడా చూస్తున్నారు కదా. ఫ్లాట్ అయితే చాలా లగ్జరీ అయితే ఉందండి. అండ్ అలాగే స్పేషియస్గా కూడా వచ్చింది. యూడిఎస్ వచ్చేసి 72 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి. 1800 SFTలో అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చూసారు కదా, చాలా స్పేషియస్ అయితే వచ్చింది. అండ్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. డైనింగ్ ఏరియా స్పేస్కి సైడ్ని ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. అది నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. టోటల్గా 2 బాల్కనీస్ అయితే వచ్చాయండి. 4 వాష్రూమ్స్ అయితే వచ్చాయి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో హాల్ స్పేస్ అండి. ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. చూస్తున్నారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్లాట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుందండి. మెనీ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. వార్డ్రోబ్స్కి విత్ డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ అయితే సెట్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్కి బాత్ టబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ వచ్చిందండి. ఈ వాష్రూమ్కి బాత్ టబ్ ఫెసిలిటీ అయితే వచ్చింది. చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా థర్డ్ బెడ్రూము. ఈ డూప్లెక్స్ 3 BHK ఫ్లాట్కి లొకేషన్ వచ్చేసి మనకి మల్లాపూర్ అండి, వెరీ నియర్ టు హబ్సిగూడ మెట్రో స్టేషను. చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ వచ్చేసి 88 lakhs అండి. ప్రైస్ అనేది నెగోషియబుల్.
చూశారు కదా, ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.